హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివన్నారాయణకి దింబ తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ మరియు దీప. అసలు ఆ షాక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. కార్తిక్, దీప మరియు కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. దీంతో ఏ దీప కష్టపడుతుందని అనుకుంటున్నావా అని చెప్పి కార్తిక్ అడుగుతాడు. అయ్యో, మీతో నా కష్టమేంటి బాబు, కాకపోతే ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు, ఇలా రోడ్ ఎక్కేశారు అని చెప్పేసి బాధపడుతున్నాను అని అంటుంది దీప. దాందే ముందు దీప, నాకు నువ్వు తోడున్నావు కదా, నువ్వు ఉంటే చాలు, ఏదైనా సాధిస్తాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఏమో బాబు, నాకంతా భయంగా ఉంది. మీరు కొంచెం సర్దుకుని ఉంటే సరిపోదును, ఆ కంపెనీలో మీరుండి ఉంటే సరిపోదును, ఈ అన్ని గొడవలు వచ్చేవి కాదు, మీరు ఇలా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉండేదే కాదు. కానీ నా వల్ల ఇప్పుడు రోడ్డు ఎక్కి ఆ కంపెనీలో ఉన్న స్థాయిని కూడా వదులుకుని తిరగాల్సి వస్తుంది అని నాకు బాధేస్తుంది. ఇదంతా జరిగింది నా వల్లే కదా అని చెప్పి దీప అంటుంది. దీంతో నన్ను ఎంతలా అవమానించారో చూసావు కదా దీప, అయినా సరే అక్కడ పని చేస్తే నా తల కొట్టేసినట్టు అవుతుంది. మా తాత చెప్పిన ఆఫర్ నేను తీసుకుని ఉంటే ఇంక నాకు అక్కడ మర్యాద ఎవరిస్తారు? అక్కడ ఉండలేకే కదా బయట పెడదామని చెప్పి నేను అనుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను, సో అక్కడ ఉండాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు కార్తిక్. సరే బాబు, బయటకు వచ్చేసాం, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. ఇప్పుడు ఇల్లు రెంట్ కన్నా తీసుకోవాలి కదా, ఎవరికి చెప్దాం, పోనీ మా వాళ్ళని అడగనా అని చెప్పేసి అంటుంది దీప. బయట వాళ్ళు ఎవరికి వద్దు దీప, ఎందుకంటే మళ్ళీ మనకి జరిగిందంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, మళ్ళీ నలుగురిలో పడిపోతాము, ఎందుకు వద్దు దీప అని చెప్పి కాంచన అంటుంది. మరి ఇంకెవరికి చెప్దామని అందరూ ఆలోచిస్తుంటే మీ చెల్లికి చెప్దాం బాబు అని చెప్పేసి అంటుంది దీప. ఇదేదో బాగుందే అని చెప్పేసి అనుకుంటుంది కాంచన మరియు అనసూయ. సరే అని చెప్పేసి కావ్యకి ఫోన్ చేస్తారు. నాన్న, మనం ఊరు వెళ్తున్నామన్నారు, ఇదేంటి ఇక్కడికి వచ్చాము? బ్యాగ్ వేసుకుని ఊరు వెళ్తామన్నారు కదా. ఊరే వెళ్తున్నామమ్మా అని చెప్పేసి అంటున్నారు కార్తిక్. సరే నాన్న అని చెప్పేసి అంటుంది శౌర్య. దీంతో కావ్య అక్కడికి రానే వస్తుంది. ఏంటనియా, అసలు ఏమైంది, ఏం జరిగింది, ఇక్కడ ఇలా ఉన్నారు, గుడిలో ఉన్నారేంటి అని అడుగుతుంది కావ్య. ఏం లేదమ్మా, మీ తాతతో నేను ఛాలెంజ్ చేసి బయటికి వచ్చేసాను అని జరిగిన స్టోరీ అంతా చెప్తాడు. దీంతో అయ్యో, అలా చేశారేంటి బావగారు అని చెప్పేసి అంటాడు కావ్య హస్బెండ్. దీంతో కావ్య, ఏం కాదు, మంచి పనే చేశారు, అన్నయ్య కాళ్ళ మీద అన్నయ్య నిలబడాలి, ఎప్పుడు వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ కింద పని చేస్తూ ఉంటే లోకుగానే చూస్తారు. ఇప్పుడు చూడు, అన్నయ్యని ఎంత లోకుగా చూశారు కాబట్టే కదా అన్నయ్య బయటకు వచ్చేసేంత పని చేశాడు, వీళ్ళ ఇంట్లో కూడా ఉండనివ్వలేదు, రేపు పొద్దున్న కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అక్కడ చేసిన అని చెప్పేసి అంటుంది కావ్య. సరే సరే కానీ దాసు గారికి ఫోన్ చేశారా అని అడుగుతాడు కార్తిక్. చేశామన్నయ్య, వస్తున్నారు అని చెప్పేసి అంటుంది కావ్య. సరే అని చెప్పేసి దాసు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు దాసు రానే వస్తాడు. మావయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం, కానీ ఇదేంటమ్మా కార్తిక్, నువ్వు రోడ్డు మీద ఉన్నారేంటి, ఇక్కడ ఉన్నారేంటి, బ్యాగులు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు దాసు. చాలా జరిగింది మావయ్య అని చెప్పి జరిగిందంతా చెప్పుకుంటూ వస్తాడు. అవునా, అయ్యయ్యో అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు దాసు. సొంత మనవరాలనే ఇలా రోడ్డు ఎక్కించేశాడు ఈ శివన్నారాయణ, అసలు ఏమనుకుంటున్నాడు? ఆ పాపం ఇలా ఉందని తెలిస్తే ఎంత బాధపడతాడు తనలో తాను, తెలుసుకోవాలి, ఎప్పటికన్నా చెప్పేస్తాను నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దాసు మనసులో. సరేనమ్మా, చెప్పండి, నా విధంగా నేను సాయం చేయగలను, మా ఇంటికి వస్తారా పోనీ అని అడుగుతాడు దాసు. అలా వచ్చేలా ఉంటే ఇంకా ఛాలెంజ్ చేసి బయటికి ఎందుకు వస్తాం మావయ్య, ఇలా బయట ఉండాలనే కదా, నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించాలనే కదా నేను బయటికి వచ్చేసాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. పోనీ మా ఇంటికి రండి అన్నయ్య అని కావ్య అంటుంది. వద్దమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నా సరే అదే కదా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అది చూపిస్తాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. సరే అన్నయ్య మీ ఇష్టం అని అంటుంది కావ్య. సరే, మాకు ఇల్లు రెంట్కి కావాలి, ఏదన్నా ఉంటే చూడండి కొంచెం మావయ్య అని చెప్పేసి అంటాడు కార్తిక్. సరే, నేను నాకు తెలిసిన ఆయనకి ఫోన్ చేస్తాను, ఇక్కడెక్కడో దగ్గరలో మా ఫ్రెండ్కి ఇల్లుంది, ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేసి మాట్లాడి ఆ ఇంటి అడ్రస్కి ఆటోలో ఎక్కి వస్తారు అందరు ఫ్యామిలీ మెంబర్స్. ఇదేరా ఇల్లు అని చూపిస్తాడు దాసు. బాగుంది మావయ్య, ఏది ఇంటోనర్ ఇంకా రాలేదా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకో వస్తున్నాడు అని చెప్పేసి ఈ లోపు మాట్లాడుకుంటూ ఉంటే ఇంటోనర్ రానే వస్తాడు.
సరే బాబు, మీ గురించి అంతా చెప్పారు దాసు గారు. ఇల్లు అద్దె 20,000 3 నెలలు అడ్వాన్స్ ముందుగా ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. దీంతో షాక్లో అందరూ చూస్తూ ఉంటారు. 20,000 ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఏ సరే సరేనండి, కొంచెం రెంట్ 20,000 అంటే తగ్గిస్తారా అని చెప్పేసి అడుగుతాడు కార్తిక్. 25,000 బాబు బయట వాళ్ళకి, దాసు గారికి మాకు తెలుసు కాబట్టి 20,000కి ఇస్తున్నాను మీకు రెంట్కి అని చెప్పేసి అంటారు. రెంట్ సంగతి ఓకేనండి, కొంచెం అడ్వాన్స్ 2 నెలలు ఇవ్వచ్చా అని అడుగుతాడు కార్తిక్. సరే 2 నెలలు సరిపోతుంది అని చెప్పేసి అంటాడు ఇంటి ఓనర్. అనేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫోన్ వచ్చిందని పక్క నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఆ ఇంటి ఓనర్. సరే ఈ డబ్బుల గురించి ఏం చేయాలని ఆలోచిస్తుంటే, బావా నేను ఇస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పేసి అంటాడు కావ్య హస్బెండ్. సరే వద్దొద్దు, ఎందుకు వద్దు, నేను ఎవరి దగ్గర నుంచి ఆశించట్లేదు, నా దగ్గర ఉన్నాయి రా, నేను ఇస్తాను, వద్దని చెప్పాను కదా అని చెప్పేసి దాసుని, కావ్యని, వాళ్ళ ఆయన్ని, ముగ్గురిని పంపేద్దామని అనుకుని ఇంటర్తో మాట్లాడదాం అనుకుంటాడు కార్తిక్. దీంతో అన్నయ్య సరే వెళ్తున్నాను అన్నయ్య, కాసేపు ఉంటాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంటే, వద్దమ్మా నాకు ఇక్కడ దాకా మీరు చేసిన సాయం చాలు, మీరు వచ్చినందుకే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు కార్తిక్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అన్నయ్య, సరే అన్నయ్య అయితే మేము వెళ్తాము అని చెప్పి వదిన వెళ్తున్నామని దీపకి చెప్తారు. సరేనమ్మా అంటుంది దీప. పెద్దమ్మ అని పిలిచినా కాంచన అసలు పలకదు. సరే అని చెప్పేసి వదిలేయమంటాడు కార్తిక్. మీరు వెళ్ళండి అని చెప్పి కావ్యని, వాళ్ళ ఆయన్ని, దాసు గారిని, ముగ్గురిని పంపించేస్తాడు. పక్కన నించుని ఇంటి ఓనర్ని పిలుస్తాడు. కొంచెం ఒక వారంలో ఇస్తానండి అడ్వాన్స్, ఏమనుకోకండి, లోపల ఫర్నిచర్ ఉన్నాయండి అని అడుగుతాడు కార్తిక్. వారం అంటే పని అవ్వదమ్మా, కనీసం ఒక 3 రోజుల్లో అయితే సెట్ చేయి, నాకు 2 నెలల అద్దె అడ్వాన్స్ అని చెప్పేసి అంటాడు ఇంటి ఓనర్. సరేనండి నేను కట్టేస్తాను. సరేనండి అయితే ఫర్నిచర్ బాగానే ఉంది కదండి లోపల అని అడుగుతాడు కార్తిక్. మేము ఫర్నిచర్ ఏం ముందే సెటిల్ చేసి ఉంచామమ్మా, మీతో పాటు ఏమైనా తెచ్చుకుంటే అవి కూడా సర్దుకోండి, ఫర్నిచర్ ఏం లేకపోతే మాది వాడేసుకోండి అని చెప్పేసి అంటాడు ఇంటి ఓనర్. సరేనండి ఇంటి ఓనర్ వాడుకుంటాను అని చెప్పేసి అంటాడు. దీంతో ఇంటి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 20,000 అంటే మొత్తం కలిపి 60,000 ఎక్కడి నుంచి తెస్తారు బాబు అని అడుగుతుంది కార్తిక్. ఎలాగోలా పడతాను దీప, పదండి ముందు ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యేదని తిందురు కానీ పదండి అని చెప్పి కార్తిక్ మొత్తం అందరినీ లోపలికి తీసుకెళ్తాడు. దీంతో శివనారాయణకి వీళ్ళు ఎక్కడో ఉన్నారని తెలుస్తుంది. దీంతో శివనారాయణ వెళ్ళి మళ్ళీ అద్దెకుంటున్నారా, ఉండండి ఇప్పుడు 20,000 ఎక్కడి నుంచి తెచ్చి కడతాడో నేను చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం అంతా జ్యోత్స్న వింటూ ఉంటుంది. సరేలే తర్వాత చూద్దాం వీళ్ళ పని అని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.